తెలుగుదేశం పార్టీ యువనేత ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రాజమహేంద్రవరం పర్యటన అత్యంత ఉత్సాహంగా సాగింది. లోకేష్ పర్యటనకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రత్యేక శ్రద్ధతో భారీ జన సమీకరణ చేయడంతో లోకేష్ కు అడుగడుగునా కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. లోకేష్ ఈ ఉదయం విమానంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాలకు చేరుకుని అక్కడ నూతన భవనాల ప్రారంభోత్సవం చేసి విద్యార్థులతో సంభాషించారు. అనంతరం వెలుగుబందలోని ఆదికవి నాన్నయ్య విశ్వవిద్యాలయానికి చేరుకుని నూతన భవనాలను ప్రారంభించారు. ఆ తర్వాత రాజమహేంద్రవరంలోని చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 5 గంటల వరకు పార్టీ నాయకులతో సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 5:30 గంటలకు విమానంలో తిరిగి విజయవాడకు బయలుదేరి వెళతారు. రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వాతంత్ర సమరయోధుడు, కవి, రచయిత గరిమెళ్ల సత్యనారాయణ వర్ధంతి సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులు గరిమెళ్ల సత్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలుగు అధ్యాపకుడు పి భాస్కరరావు మాట్లాడుతూ, మా కొద్ది తెల్లదొరతనం పాట ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన గొప్ప దేశభక్తుడు గరిమెళ్ల సత్యనారాయణ అని కొనియాడారు. ఈ పాట రాసినందుకు ఆయనకు జైలు శిక్ష విధించారని వెల్లడించారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ విఎస్ శేఖర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఏ కలీముద్దీన్, కె పెద్దబ్బులు, కె వెంకట్రావు, పి సూర్య, గంగాధర్రావు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలంలో మత్స్యకార గ్రామాలైన రామన్నపాలెం, పొన్నాడ, మూలపేట, ఉప్పాడ, కొత్తపల్లి గ్రామాల్లోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు 170 రగ్గులు పంపిణీ చేసినట్లు రామకృష్ణ మిషన్ రాజమండ్రి కార్యదర్శి స్వామి పరిజ్ఞానందజీ మహారాజ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మిషన్ రాజమండ్రి ధర్మ వైద్యశాల ఇన్ఛార్జ్ స్వామి లోకమయానందజీ మాట్లాడుతూ, శివజ్ఞాన్ జీవసేవ అనే వివేకానంద స్వామి పూర్తితో ప్రతి మనిషిలో ఉన్న భగవంతునికి సేవ చేయాలని రామకృష్ణ మిషన్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ సేవా సంస్థ సభ్యులు మహాలక్ష్మి, సోమశేఖర్, అప్పారావు, గుండారపు శ్రీరామచంద్రమూర్తి, డాక్టర్ తలారి వెంకట సుబ్బారావు, డాక్టర్ సరోజిని, రామకృష్ణ మిషన్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. జగన్ క్రిమినల్ క్రెడిట్ను, లూటీ క్రెడిట్ను ఎవరూ చోరీ చేయలేరు. టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి ఎద్దేవా. తన అనుచరుల పేర్లతో చంద్రబాబు యథేచ్ఛగా ప్రభుత్వ ఆస్తులను కాజేస్తూ ప్రజా సంపదను కొల్లగొడుతున్నారు. మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. ప్రకాశం జిల్లా ఒంగోలు డివిజన్ పరిధిలో 2 చోరీ కేసులను ఛేదించిన పోలీసులు. 2 వ్యక్తులతో పాటు భారీగా బంగారం స్వాధీనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటులు సాత్వి దీక్షిత్, ప్రణవి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమై అవమానాన్ని దిగమింగలేక బెంగళూరులో ఉంటూ అప్పుడప్పుడు చుట్టపు చూపుగా రాష్ట్రానికి వచ్చే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ నేతలు రెచ్చగొడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత 18 నెలలుగా కూటమి ప్రభుత్వం సుపరిపాలనతో, అభివృద్ధితో, ఉద్యోగాల కల్పనతో ముందుకెళ్తూ ఉంటే వాటిని చూసి ఓర్వలేక జగన్ చౌకబారు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ క్రిమినల్ క్రెడిట్ను, లూటీ క్రెడిట్ను ఎవరూ చోరీ చేయలేరని ఆయన ఎద్దేవా చేశారు. క్రెడిట్ చోరీ, బటన్ నొక్కితే ప్రజలకు డబ్బులేస్తే ఎన్నికల్లో నేను గెలిచిపోతాను, ప్రజలు నాకు ఓట్లేస్తారనే ఒక దురాశతో అయిన కాడికి అప్పులు చేసి దాంట్లో కొంత భాగాన్ని ప్రజలకు పంచి ఆ పంచిన డబ్బులతోనే నాకు ఓట్లు వస్తాయి, నేను మళ్ళా ముఖ్యమంత్రి అవుతా, మళ్ళా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తాను అనే ఒక తలంపుతో 2024 ఎన్నికల్లో ఒక్క బోర్లా పడి అవమానపడి 11 సీట్లకే పరిమితమై ఆ అవమానాన్ని దిగమింగలేక ఈరోజు బెంగళూరులో నివాసం ఉంటూ అప్పుడప్పుడు ఈ రాష్ట్రానికి చుట్టపు చూపుగా అతిథిగా వచ్చే జగన్మోహన్ రెడ్డి వచ్చిన ప్రతిసారి ఎక్కడో ఒక దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం, ఎవరినో ఒకరిని రెచ్చగొట్టడం, ప్రజల్లోకి కొన్ని అర్థం లేని ఆరోపణలను తీసుకుపోవాలని, చౌకబార విమర్శలు చేయాలని ఒక పనిగా పెట్టుకొని గత 18 నెలలుగా మన ప్రియతమ నేత, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రియతమ యువనేత నారా లోకేష్ బాబు గారు, అట్లాగే కూటమి ప్రభుత్వం సుపరిపాలనతో, అభివృద్ధితో, ఉద్యోగాల కల్పనతో ముందుకెళ్తూ ఉంటే
వాటిని చూసి సహించలేక ఓర్వలేక కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఒక భారీ బహిరంగ సభ పెట్టి పోలీసుల నియామకాలకు వారి ఉద్యోగ సంబంధమైన పత్రాలు అందజేయడానికి నిన్న సాయంత్రం మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న అత్యంత వైభవపేతంగా జరిగిన ఆ ఫంక్షన్లో 6,000 మంది పైచిలకు కానిస్టేబుళ్లకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు. ఈ పోలీసు నియామకాల క్రెడిట్ నాది, కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు చోరీ చేశారని. మేము ఒక్కటే స్పష్టంగా సూటిగా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ క్రిమినల్ క్రెడిట్ ని, నీ లూటీ క్రెడిట్ ని ఎవ్వరూ చోరీ చేయరు. నీకున్నదంతా క్రిమినల్ క్రెడిట్. మీ పిన్నమ్మ పుస్తులు తెచ్చావు. మీ చిన్నాన్నను వైఎస్ వివేకానంద రెడ్డిని అత్యంత దారుణంగా చంపించావు. మీ సొంత సోదరులతో, మీ సొంత మనుషులతోనే ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డిని ఘోరంగా హత్య చేయించావు. అది నీ క్రెడిట్. నీకున్న నేర క్రెడిట్, అది క్రిమినల్ క్రెడిట్ అంటారు దాన్ని. అట్లాగే వ్యవస్థలను భ్రష్టుపట్టించావు, అది నీ క్రెడిట్. అవినీతికి ఆలవాలంగా చేశావు ఈ రాష్ట్రాన్ని. నీవు నీ సామంతరాజుల పేరు చెప్పమంటారా? పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డిని పెట్టుకొని పూర్తిగా ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డావు. దాన్ని లూటీ క్రెడిట్ అంటారు. కాబట్టి నీది క్రిమినల్ క్రెడిట్, నీది లూటీ క్రెడిట్. ఈ రెండింటిని చోరీ చేయగల పరిస్థితుల్లో ఎవ్వరూ ఉండరు. మాకా కర్మ పట్టల. నారా చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలనకు, అభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు పెట్టింది పేరు. ఆయనకు ఎవరి క్రెడిట్ ని చోరీ చేయాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితే రాదు. ఒక్కసారి ఉద్యోగ కల్పన విషయానికి వస్తే పోలీసు నియామకాలు నిన్న ఒక్కరోజే 6,014 కానిస్టేబుల్ను నిన్న పోలీసులుగా నియమించారు. చంద్రబాబు నాయుడు గారి గత 14 ఏళ్ల పరిపాలనలో మీరు ఒక్కసారి చూస్తే 1999, 2004 మధ్య 8,198 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చారు. 2014 నుంచి 19 మధ్య 9,500 పైచిలుకు ఉద్యోగాలు పోలీసు నియామకాలు జరిగాయి. నిన్న 2025-26లో 6,000 పోలీసు ఉద్యోగాలు జరిగినాయి. మొత్తం కలుపుకుంటే 23,600 ఉద్యోగాలు పైబడి ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ప్రభుత్వాల్లోనే పోలీసులను నియమించారు. మన రాష్ట్రంలో మొత్తం పోలీసు వ్యవస్థలోనే ఉద్యోగస్తులు ఉన్న సంఖ్య 58,000 ఈ రోజు వరకు. ఈ 58,000 పోలీసు ఉద్యోగుల్లో 23,600 ఉద్యోగాలు ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాల్లోనే నియమించారంటే ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి ఏందో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాల. ఇది ఎవరి నుంచి చోరీ చేసే క్రెడిట్ కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారికి బై బర్త్, ఆయన రక్తంలో ఉన్న క్రెడిట్ ఇది. ఉద్యోగాల కల్పనలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏ పాటిదో, నారా చంద్రబాబు నాయుడు గారికి ఏ పాటిగా క్రెడిట్ ఉందో ఒక్కసారి రాష్ట్ర ప్రజలంతా గమనించండి. సీఎం చంద్రబాబు పాలన దోపిడీ విధానానికి ప్రతీకగా మారిందని వైసీపీ ఎమ్మెల్సీ మండితోక అరుణ్ కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. గతంలో ఒక్క వెన్నుపోటుతో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చిన చంద్రబాబు ఇప్పుడు ఒక్క కలంపోటుతో లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ సంపదను దోచుకునే విధానాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఒక్క వెన్నుపోటుతో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చిన చంద్రబాబు ఇప్పుడు ఒక కలంపోటుతో లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ సంపదను దోచుకునే విధానాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి రాగానే దోపిడీ మొదలైందని, తన అనుచరుల పేర్లతో యథేచ్ఛగా ప్రభుత్వ ఆస్తులను కాజేస్తూ ప్రజా సంపదను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. ప్రజా వైద్య వ్యవస్థను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో తాకట్టు పెట్టడం దారుణమని, వైఎస్ జగన్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. ఒక కలంపోటుతోటి, అంటే ఒక నిర్ణయంతో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటంలో భాగంగా 1,00,000 కోట్లు దోపిడీకి పాల్పడ్డాడు. ప్రభుత్వం ఇచ్చిన మెడికల్ కళాశాలని నిర్వహించడానికి చేతులు రాక తన బినామీలకు, తనతో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా మెడికల్ కాలేజీలని ఏ విధంగా కట్టబెడుతున్నారనేది మనందరం చూస్తున్నాం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా ఒక్క మెడికల్ కళాశాల కూడా తెచ్చిన పాపాన లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కృషితోటి 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చి 2023-24లో 5 కళాశాలలు స్థాపించి 24లో ఇంకొక 2 స్టార్ట్ చేసినప్పటికీ కూడా మిగిలిన 10 కళాశాలని నిర్మించడానికి అవసరమైన 5,000 కోట్ల రూపాయలని
ప్రభుత్వం సమకూర్చలేకపోతుందంటే ఆయన అసమర్థత ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి చేయకపోయినా, ఏ సంక్షేమం పథకం అమలుపరచకపోయినా సుమారు 2,66,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. అటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం 5,000 కోట్ల రూపాయలని వెచ్చించి ప్రైవేటు మెడికల్ కళాశాల ఎందుకు చేయట్లేదంటే, ప్రభుత్వ కళాశాలని ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారంటే అందులో మర్మం 1,00,000 కోట్ల దోపిడీ చేస్తున్నాడు. ఆ 1,00,000 కోట్ల దోపిడీ ఎలాగో చెప్తా. ప్రతి మెడికల్ కళాశాలకు సుమారు 50 ఎకరాల స్థలం ఉంటుంది. ఆ 50 ఎకరాలని 33 సంవత్సరాలు, మొదటి 33 సంవత్సరాలు, తర్వాత 33 సంవత్సరాలు అని చెప్పి 66 సంవత్సరాలు లీజుకి ఇచ్చుకుంటున్నాడు. అంటే 66 సంవత్సరాలు ప్రైవేట్ వ్యక్తికి అప్పగిస్తున్నాడు. ఇంకా అవినీతి ఏ తారాస్థాయికి జరిగిందంటే, ప్రభుత్వం నిర్మించిన 7 మెడికల్ కళాశాలలు ఇప్పటికే పూర్తయిన, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తయిన 7 మెడికల్ కళాశాలను కూడా, వాటికి జీతభత్యాలను కూడా ప్రభుత్వమే భరిస్తుందంట. దాని పెత్తందారు మాత్రం, దాని ఓనర్ మాత్రం ప్రైవేట్ వ్యక్తి అంట. అంటే ప్రభుత్వం జీతాలు చెల్లించాలి, దాన్ని ఓనర్ మాత్రం ప్రైవేట్ వ్యక్తి. సుమారు నెలకి 5 నుంచి 6 కోట్ల రూపాయలు జీతభత్యాలు అవుతాయి ఏ మెడికల్ కళాశాల కన్నా. ఒక మెడికల్ కళాశాలకు ఒక సంవత్సరానికి 50 నుంచి 60 కోట్ల రూపాయలు అవుతుంది. అలా 2 సంవత్సరాలు ప్రభుత్వం కనుక జీతభత్యాలు ఇస్తానని చెప్పి జీవోలు జారీ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ 2 సంవత్సరాలకి ఒక్కొక్క మెడికల్ కళాశాలకు సుమారు 120 నుంచి 140 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం ఖర్చు అవుతుంది. ప్రైవేట్ వ్యక్తికి ఇస్తున్నాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ప్రైవేటు వ్యక్తి ఎవరైతే ప్రైవేటు మెడికల్ కళాశాల తీసుకుంటున్నాడో ఆ వ్యక్తి ఫోటో చిన్నది ఉంటుందంట, ప్రభుత్వం బాధ్యత పెద్దగా ఉంటుందంట. మరి చిన్నగా ఉన్నప్పుడు ఆ నిర్వహణ అంతా కూడా ప్రభుత్వమే చేయొచ్చు కదా. దాని గురించి అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరి భాష చెప్తాడు. పీపీపీ విధానంలో రోడ్లు వేస్తాం, రోడ్లు ప్రైవేట్ వ్యక్తులు వేస్తారు, దాని మీద నిర్వహణ అంతా ప్రైవేట్ వ్యక్తులే చేస్తారు, దాని మీద రుసుము ప్రైవేట్ వ్యక్తులే చేస్తారు, కొంతకాలం తర్వాత ఆ రోడ్లు ప్రభుత్వానికి అప్పచెప్తారు అంటారు. ఇదేంటి చంద్రబాబు నాయుడు గారు? ప్రభుత్వం కట్టిన కళాశాలలు ఇది ప్రభుత్వం కట్టిందా, ప్రైవేట్ వ్యక్తి కట్టాడా? అంటే భూమి గవర్నమెంట్ది, బిల్డింగ్లు గవర్నమెంట్వి, కట్టింది గవర్నమెంట్, కట్టిన సొమ్ము గవర్నమెంట్తో కట్టింది, కానీ దీని నిర్వహణ మాత్రం ప్రైవేట్ వ్యక్తికి. ప్రతిసారి నువ్వు ప్రైవేటైజేషన్ అంటున్నావే, మరి ఎప్పుడన్నా సరే వైద్యము విద్య రెండూ కూడా ప్రైవేటైజేషన్కి వెళ్ళకూడదని విషయం తెలుసుకున్నవాడే కదా నువ్వు. అయినా కేవలం డబ్బులతోటి, డబ్బు కోసం, ఈ 1,00,000 కోట్ల దోపిడీ కోసం ఈరోజు ప్రభుత్వ కళాశాలని ప్రైవేట్ పరం చేస్తారు. ప్రకాశం జిల్లా ఒంగోలు డివిజన్ పరిధిలో 2 చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ఒక మహిళతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని 10 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో చోరీ ఘటనలో 158 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. అయితే ఈ దొంగతనాలకు పాల్పడుతున్న మరో 2 పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. డిస్ట్రిక్ట్లో ఒంగోలు సబ్ డివిజన్ సంబంధించి ఒక 2 ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి మనం డిటెక్షన్ చేయడం జరిగింది. 2 కూడా గ్రేవ్ కేసెస్. ఒకటి మన ఒంగోలు తాలూకాలో జరిగినటువంటి కేసు, ఇంకోటి మద్దిపాడు పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసు. మద్దిపాడు పోలీస్ స్టేషన్ది ఒక ఆటోలో వెళ్తున్న బ్యాగ్లో పెట్టినటువంటి గోల్డ్ని థెఫ్ట్ చేశారని చెప్పి, సో అది మనకు కంప్లైంట్ వచ్చిన దాని మీద మన ఎస్ఐ మద్దిపాడు అట్లాగే సిఐ ఒంగోలు రూరల్ ఎస్డిపిఓ గారు ఇమీడియట్ గా దానికి స్పందించి దానికి సంబంధించిన టీమ్ ఫామ్ చేసి దాంట్లో ముద్దాయిలు 2 పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక ముద్దాయి శాంతి అనే ఆవిడని మనము పట్టుకొని ఆవిడ నుంచి ఈ బంగారాన్ని ఏదైతే ఇంటాక్ట్ గోల్డ్ పోయిందో దానికి సంబంధించిన ఇదంతా కూడా 10 లక్షల విలువైనటువంటి గోల్డ్ అంతా రికవర్ చేశాము. ఈ శాంతి అనే ఆవిడ మీద ఇదివరకు కూడా చాలా కేసులు, దాదాపు 10 కేసుల దాకా వీళ్ళు ఇదివరకు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇదొక కేసు మనము ఛేదించడం జరిగింది. రెండో కేసు మన ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నవంబర్ 27వ తేదీ కళ్యాణ మండపంలో
ఉన్నటువంటి అక్కడ పెళ్లి జరుగుతున్నప్పుడు, ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆ పెళ్లిలో బంగారాన్ని 158 గ్రాముల బంగారాన్ని చోరీ చేయడం జరిగింది. సో ఇది కూడా మనకు క్లూస్, అంటే మనకు ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ మీద కొంత లీడ్ వచ్చిన దాని మీద సిఐ ఒంగోలు తాలూకా ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ దీని మీద ప్రాపర్గా వర్కౌట్ చేసి అనలైజ్ చేసిన తర్వాత చూసే ఈ అఫెన్సెస్ అన్నీ కూడా మహారాష్ట్ర బోడా పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి అఫెండర్స్ చేశారని చెప్పి మనకు తెలిసింది. వీళ్ళు ఇక్కడే కాకుండా వీళ్ళు మనకు తిరుపతి, తర్వాత వైజాగ్, అక్కడ కూడా ఇట్లాగే సిమిలర్ కేసెస్ అఫెన్సెస్ చేయడం జరిగింది. దీంతో వెంటనే మా ఇన్స్పెక్టర్ ఒక టీం తోటి ఒక మధ్యప్రదేశ్కి వెళ్ళి అక్కడ పోలీస్ తోటి వాళ్ళ యొక్క ప్రాపర్ వాళ్ళు కోఆపరేషన్ తోటి, వాళ్ళ అసిస్టెన్స్ తోటి దాంట్లో ఉన్నటువంటి గోల్డ్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ముద్దాయిలు వాళ్ళు పారిపోయారు. దానికి సంబంధించి మనం ఎఫర్ట్స్ చేస్తున్నాము. అయితే బంగారం అడుగు దాంట్లో కూడా మనం 100% దాదాపు 158 గ్రాముల బంగారం కూడా మనం రికవర్ చేసాము. సో దానికోసం చెప్పి దాదాపు మనం చాలా కాలము అక్కడే ఉండి ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది. ఈ 2 కేసుల గురించి డిఎస్పీ ఒంగోలు శ్రీనివాస్ కూడా తను వాళ్ళ ఆఫీసర్స్ని టైం టు టైం గైడ్ చేస్తూ పర్స్యూ చేసి ఈ కేసెస్ 2 కూడా డిటెక్ట్ అయ్యేటట్టు చేశారు. దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ కావచ్చు, వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్స్, వాళ్ళ ఎంటైర్ టీం అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే రానున్న రోజుల్లో కూడా ఇదే కైండ్ ఆఫ్ కాంపిటెన్సీ తోటి, ఎఫిషియన్సీ తోటి వర్క్ చేసి కేసెస్ డిటెక్షన్లో కావచ్చు, అలాగే అట్ ద సేమ్ టైం ప్రివెన్షన్లో కూడా మా ఆఫీసర్స్ అందరూ కూడా బాగా చేస్తారని చెప్పి విశ్వాసం ఉంది. ఆ విధంగా చేయాలని చెప్పి వాళ్ళకి తగు సూచనలు కూడా చేయడం జరుగుతుంది. సో ఈ 2 కేసులకు సంబంధించి ఎవరైతే ఆఫీసర్స్ పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా రివార్డ్ రోల్స్ అన్నీ కూడా మనము ఇవ్వడం జరుగుతుంది. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పొలసానపల్లిలోని అంబేద్కర్ గురుకులాన్ని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు సందర్శించారు. ఇటీవల మరమ్మతులు గురైన గురుకులం తరగతి గదుల నిర్మాణానికి డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్ నుంచి మంజూరైన ₹1,00,00,000 నిధులతో నిర్మించనున్న భవన నిర్మాణాలకు అనువైన స్థల పరిశీలన తదితర అంశాలపై ఎమ్మెల్యే క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడిసి డిఈ కోటేశ్వరరావు అధికారులతో ఎమ్మెల్యే ధర్మరాజు పాఠశాల నిర్మాణాలపై చర్చించారు. కార్యక్రమంలో తొలుత పాఠశాల స్టూడెంట్ బ్యాండ్ పార్టీ ఎమ్మెల్యేను సాదరంగా ఆహ్వానించారు. ఇటీవల వీరవాసరంలో నిర్వహించిన స్టేట్, నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్కు ఎంపికైన విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించి వారికి మెడల్స్ అందజేశారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు గజ అశ్వసేవల నడుమ జరిగిన గ్రామోత్సవం భక్తులను అలరించింది.
ముందుగా ఆలయంలో స్వామి అమ్మవార్లను గోదాదేవితో కలిపి తొళక్క వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేదమంత్రాల నడుమ స్వామివారు ఆసీనులైన వాహనాన్ని తిరువీధులకు తీసుకొచ్చారు. ప్రతి ఇంటి ముందు స్వామి అమ్మవార్లకు భక్తులు హారతులు పట్టారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లను గోదాదేవితో సహా ధనుర్మాస మండపంలో ఉంచి ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు పూజాధికారులు నిర్వహించి నీరాజనాలను సమర్పించారు. సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పేదలకు సమాజానికి మేలు చేకూరుతుందని, దేవుడు సైతం హర్షిస్తాడని గుండుగోలులో శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి నిర్వాహకులు పేరుచెల్ల శ్యామలరాజు అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగోలును శ్రీ దివ్యాంగుల సేవా సమితి భవనంలో గ్రామంలోని 60 మంది వృద్ధులకు స్థానికులు కంకటాల సత్యనారాయణ దుప్పట్లను అందజేశారు. చలి తీవ్రత పెరగడంతో తనకు తోచిన విధంగా ఇలా ఇవ్వడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా సైదు సోమరాజు, మోరు హేమరాజులు వృద్ధులకు అల్పాహారం అందించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర సంఘం నిర్వాహకులు, గ్రామస్తులు దాతలను అభినందించారు. అలాగే కుటుంబంలో కానీ మానసిక విధానాలు పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఆదుకోవడానికి ఇలాంటి ఆలోచన విధానాలను బట్టి ఈ రోజున ఇంత పెద్దగా 80 మంది అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా మనకు బాగుండాలండి. బాగుండాలని ఏదైనా పెట్టాలి అనే ఉద్దేశంలో సోమరాజు ఈ మాట్లాడి అంటున్నారు, మనం వాళ్ళకి ఏదో సాయం చేయాలి అని చెప్పి 5 కేజీలు ఇచ్చారు. అలాగే అంతమంది మనం తక్కువ చేసిన బట్టే మనం ఈరోజు చేతి గారు 3 సార్లు దుప్పట్లు ఇచ్చారు. ఫస్ట్ మనీ దుప్పట్లు ఇస్తున్నారు, ఒక 5 గంటలు నోటీస్ ఇచ్చారు. చూడండి, ఇలాంటి వ్యక్తులు ఉంటే మనం ఎంతమంది. దేశవ్యాప్తంగా దట్టమైన పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులు అంతరాయానికి గురవుతున్నాయి. ఈ క్రమంలో ఉమెన్స్ T20 జట్టు సభ్యులతో ముంబై నుంచి విశాఖకు బయలుదేరిన విమానం
పూర్ విజిబిలిటీ కారణంగా అధికారులు విజయవాడకు దారి మళ్లించారు. ఈ నెల 21, 23 తేదీల్లో శ్రీలంకతో మ్యాచ్ల కోసం మహిళా జట్టు విశాఖకు చేరుకోవాల్సి ఉంది. మరోవైపు విశాఖ నుంచి శంషాబాద్ వెళ్లాల్సిన విమానం కూడా పొగమంచు కారణంగా రద్దయింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సినీ నటులు సాత్వి దీక్షిత్, ప్రణవి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. శ్రీవారి దర్శనం రెగ్యులర్గా నేను వస్తూ ఉంటాను, అంటే ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయితే వస్తాను స్కెడ్యూల్ని బట్టి. బట్ లాస్ట్ మంత్ వచ్చాను అండ్ వెంటనే డిసెంబర్లో, అది కూడా ధనుర్మాసం స్టార్ట్ అయిన వెంటనే వచ్చాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. వెదర్ కూడా ఎస్పెషల్లీ లాస్ట్ మంత్ ఇంత కూల్గా లేదు, బట్ ఇప్పుడు ఎనీవే ఇట్స్ హిల్ స్టేషన్ కాబట్టి ప్లెజెంట్గా ఉంటుంది. బట్ చలి అయితే చాలా ఉంది. బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ శ్రీవారి ముందు అవాయిడబులే కాబట్టి చాలా ప్లెజెంట్ దర్శనం జరిగింది. అండ్ ఐమ్ వెరీ బ్లెస్డ్. డిసెంబర్లో ఇయర్ ఎండింగ్లో ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. సో మళ్ళీ పిలిస్తే జాన్లో కూడా ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి రావాలని అనుకుంటున్నాను. అందరికీ నా అలాగే మంచి దర్శనం జరగాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ యాక్చువల్లీ మంచి స్క్రిప్ట్స్ వింటున్నాను. లాస్ట్ 1.5 years నుంచి అయితే ఐ వాజ్ లిస్నింగ్ టు ఆల్ ది స్క్రిప్ట్స్. బట్ నా క్యారెక్టర్కి సెట్ అయ్యే ఏవి నాకు ఇంకా తగలేవు. బట్ ఒక 2-3 స్క్రిప్ట్స్ అయితే వింటున్నాను. సూన్ ఐ విల్ కమ్ ఇన్ ఫ్రంట్. ఈరోజు తిరుపతికి వచ్చాను. దర్శనం చాలా బాగా జరిగింది. నిన్న అల్పిరి మెట్లు కూడా ఎక్కాము బొట్లు పెట్టుకుంటూ, ఫస్ట్ టైం అది. సో చాలా సంతోషంగా ఉంది బాగా అయినందుకు దర్శనం. వెదర్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. మళ్ళీ వస్తూనే ఉంటాను బికాజ్ నాకు తిరుపతి చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఉన్నాయి కొన్ని లైన్లో, ప్లస్ స్క్రిప్ట్స్ కూడా కొన్ని వింటూ ఉన్నాను. మెల్లిగా అవి జరుగుతాయి. తెలుగు ట్రై చేస్తున్నాను, ప్లస్ తమిళ్ కూడా ట్రై చేస్తున్నాను. ఫ్యూచర్లో తమిళ్ కూడా చేసే ఛాన్స్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్ క్రిమినల్ క్రెడిట్ను, లూటీ క్రెడిట్ను ఎవరూ చోరీ చేయలేరు. టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి ఎద్దేవా. తన అనుచరుల పేర్లతో చంద్రబాబు యథేచ్ఛగా ప్రభుత్వ ఆస్తులను కాజేస్తూ ప్రజా సంపదను కొల్లగొడుతున్నారు. మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. ప్రకాశం జిల్లా ఒంగోలు డివిజన్ పరిధిలో 2 చోరీ కేసులను ఛేదించిన పోలీసులు. 2 వ్యక్తులతో పాటు భారీగా బంగారం స్వాధీనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటులు సాత్వి దీక్షిత్, ప్రణవి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.